అన్న ఎట్లా అనిపిస్తా ఉంది? ఇంత పెద్ద కంపెనీ మీ ప్రాంతానికి వస్తా ఉంది. కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు, వేల కుటుంబాలు బాగుపడిపోతా ఉన్నాయి. 77,000 కోట్లతో పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. మీ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది? ముఖ్యంగా ఈ విషయం గురించి చెప్పాలంటే ఇది మాకు పెద్ద వరమని అనిపించాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పటికొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా పాయకరావుపేట నియోజకవర్గానికి చాలా కంపెనీల విషయాల్లో కానీ స్టీల్ ప్లాంట్ రావడం చాలా ఆనందకరం. హ్మ్. ఎందుకంటే ఇక్కడ యువత కూడా చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ దానికి కట్టుబడి ఎప్పుడు ఉంటుంది. హ్మ్. అలాగే లోకేష్ గారు చెప్పిన విధంగా ఈ ఈరోజు ఇక్కడ పరోక్షంగా కానీ ప్రత్యేకంగా 65,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. దానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పండగ వాతావరణం. ఆ, ఇదైతే ఒక మిరాకిల్ అని అనుకోవాలి. మరి అలాంటి సందర్భాన్ని అంటే అలాంటి అభివృద్ధిని ఏదైతే మీరు అన్నట్లుగా 65,000, 70,000 ఉద్యోగాలు ఇక్కడ రాబోతా ఉన్నాయి. కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బాగుపడిపోతా ఉన్నాయి. నిరుద్యోగుల జీవితాలు మారిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిని ఆహ్వానించకపోగా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ధర్నాలని చెప్పి, రాస్తారోకోలని చెప్పి కొంతమంది ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం దీన్ని ఎలా చూడొచ్చంటారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా అది అడ్డుకోవడానికి ముఖ్యంగా ఫస్ట్ వేసే స్టెప్ అది. గత ప్రభుత్వంలో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దేనైనా అడ్డుకోవడమే కానీ ఏ ఒక్క మైలురాయిని కాదు కదా, ఏది ఒక్క ఇంచు ఇటుకు కూడా కదపలేదు. దానికి ఇంకా పార్టీ గురించి చెప్పినా అనవసరం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇంకా ఇక్కడ లాస్ట్ టైము 3 times ఎమ్మెల్యే చేశారు. ఈ రోజుకి వచ్చి ఒక్క తట్ట మట్టి వేయలేదు, ఒక ఇటుకు కూడా పేర్చలేదు. ఇంక వాళ్ళు అడుగుపోతే ఇంకేం చేస్తారు? అసలు ఏంటి ప్రధానంగా లోకేష్ గారి పనితీరు అందులో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం మాది అని చెప్పి మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. యువగలం పాదయాత్ర పేరుతో యువతనందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఆయన గెలిచిన తర్వాత, ఆయన ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో లేదంటే స్వయం ఉపాధిలో ఆయన ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడా? 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా యువగలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా యువత ఆయన ప్రధాన లక్ష్యం. ఎందుకంటే యువత రాష్ట్రం వెనకబడిపోయింది, యువత వెనకబడిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లేక, కంపెనీలు రాక చాలా ఇబ్బందులు పడుతుంది. 5 సంవత్సరాలు నరకంలోనే ఉన్నారు. వీటన్నిటిని మనం చేదోర్చుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం గట్టిగా యువత పక్కన నిలబడాలనే కాన్సెప్ట్తోనే ఆయన ఈ కంపెనీలు తీసుకురావడం, ఉద్యోగాల విషయంలో కానీ, అలాగే యువతని రాజకీయంగా కూడా ఆయన చాలా గట్టిగా ఇది చేశారు. అలాగే అదే అనుకున్నట్టు మాట ప్రకారమే కూడా ఎగ్జాంపుల్ మా ఏరియాలోనే ప్రణవ్ గారు కానీ, బాలాజీ గారు కానీ, విజయన్న కానీ వాళ్ళందరూ చాలా గట్టిగా నుంచొని ఈరోజు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత కూడా అలాగే ఉంది. మన పార్టీలో కానీ, బయట ఉద్యోగాల విషయాల్లో కానీ, కంపెనీల విషయంలో కానీ. లోకేష్ అన్న ఈసారే కాదు, నెక్స్ట్ టైం గెలిచినప్పుడు కూడా దీనికి రెట్టింపుతో కూడా పనిచేస్తాడు. మరి ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో ఇలాంటి అభివృద్ధి పనులకు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగ కల్పనకు కానివ్వండి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయా మీకు బాగా నచ్చి? బోల్డ్ నిర్ణయాలు ఉన్నాయండి, కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా వాళ్ళు. ఒకటి బోల్డ్ చెప్పారు చెప్పడం అయితే. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు. 5,000 రూపాయలు ఏదో పేటీఎం మనం ఏదో చేస్తాం కదా, పేటీఎం చేసినట్టే అదేదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి దీన్నే ఉద్యోగాలుగా అనుకొని జనాలకి ఏదో పప్పు బేలాలు ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఆ మాదిరిగానే జనాలు కూడా అదే రకంగా బుద్ధి చెప్పారు. అన్న ఎలా అనిపిస్తూ ఉంది మీ ప్రాంతానికి, మీ జిల్లాకి ఇంత పెద్ద కంపెనీ వస్తూ ఉంది? 77,000 కోట్ల పెట్టుబడి, దాదాపుగా లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది యువకులు చదువుకొని కేవలం 5,000 రూపాయలకి వీటికి వాలంటీర్ వ్యవస్థలో వాటిలో పనిచేయడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువును కూడా వృధా చేసుకున్నట్టు అయ్యింది. ఈరోజు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలకి కృషి చేయడానికి ఆ రోజు అనితమ్మ గారు మాట ఇచ్చారు. అందులో భాగంగా మా నియోజకవర్గానికి మాకు ఈ కంపెనీ స్టీల్ ప్లాంట్ కంపెనీ అది రావడం సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ 70,000 నుంచి 80,000 దాకా కూడా జాబులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం మా యువకులందరికీ కూడా చాలా పెద్ద పండగగానే మేము భావిస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మరి ఇలాంటి పరిస్థితులు అంటే ఈ పరిశ్రమ రావటం వల్ల కొన్ని వేల కుటుంబాలు, లక్షల ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల కుటుంబాలు బాగుపడిపోతూ ఉన్నాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగబోతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిని ఆహ్వానించకపోగా
కొంతమంది ఇప్పటికీ కూడా దాని ధర్నాల పేరుతోనో లేదంటే రాస్తారోకోల పేరుతోనో అడ్డుకునేటువంటి ప్రయత్నం, దీన్ని చెడుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోని ఒక సెంట్రల్లో అయితే కానీ స్టేట్లో కానీ చాలా మంచి పేరు వస్తున్న ప్రక్రియలో వాళ్ళని ఏ విధంగా నిందలు వేసి వీటిని చెడగొట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ కంపెనీలను వస్తే రేపన్న రోజు కూడా ప్రభుత్వాలు ఇంకా స్టాండర్డ్గా ఉండిపోతే వాళ్ళకి అవకాశాలు రాకపోగా వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఇంకా పక్కకే వాళ్ళ పార్టీలు కూడా పక్కకు పోయే ప్రక్రియ ఒకటి ఉంది. కాబట్టి దాన్ని ఏదో విధంగా రాయిలు విసిరి దాన్ని పాడు చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు అయితే జరిగినాయి. కానీ మెజారిటీ ఇంచుమించు 80 నుంచి 85 మంది వరకు ప్రజలందరూ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు మాకు రావాలని చెప్పేసి కూడా చాలా వరకు సపోర్ట్ చేశారంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పరిశ్రమ రావటం వెనుక లోకేష్ గారి పాత్ర ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. యువగలం పాదయాత్ర పేరుతో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తాను రాబోయే 5 సంవత్సరాల్లో, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం అని చెప్పి పదే పదే చెప్పారు లోకేష్ గారు. మరి ఏంటి గత 20 నెలలుగా లేదంటే 2 సంవత్సరాలుగా డిఎస్సీల పరిస్థితి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాల పరిస్థితి కానివ్వండి, లేదంటే కానిస్టేబుల్ కానివ్వండి, లేదా ఐటీ పరంగా ఈ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లూలు మాల్స్ కానివ్వండి, ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇలా ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయంగా వీళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి సాధ్యమేనా లోకేష్ ఇచ్చిన మాట 20 లక్షల ఉద్యోగాల కల్పన? తప్పనిసరిగా 100% కూడా ఇది 20 లక్షలు కూడా కాదండి, 30 లక్షల వరకు కూడా ఇది వెళ్తుంది. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏమీ లేవండి ఎవరికి కూడా. ఇంచు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ముఖ్యంగా అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో చదువుకొని 5 సంవత్సరాలు చదువుకొని కూడా ఖాళీగా ఉండిపోయిన వ్యవస్థ ఉంటే పోలీస్ రిక్రూట్మెంట్కి ఎప్పుడే 25 ఇయర్స్ 27 ఇయర్స్ ఏజ్ ఇది ఉంటుంది. ఆ లాస్ట్ 5 ఇయర్స్ ఆ ఏజ్ కూడా ఫెయిల్ అయిపోయి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అర్హత కూడా కోల్పోయారు చాలా వరకు కూడా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, విద్యా వ్యవస్థలు అనేటి, ఇవన్నీ రెవెన్యూ వ్యవస్థలు అనేటి బోల్డెన్ ఉద్యోగాలు రావడం, ఇవి కాక ప్రైవేట్గా ఇలాంటి స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రావడం చూస్తున్నాం. ఖచ్చితంగా 20 లక్షలు కాదు 30 లక్షల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నంలో లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన చెప్పారు, చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఈ మీ పాయకురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, లేదంటే అనకాపల్లి జిల్లాలో కానివ్వండి, ఇలాంటి వాతావరణం అంటే అభివృద్ధి పదంగా నడిచేటువంటి అడుగులు కానివ్వండి, లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కానివ్వండి, ఏమన్నా అడుగులు పడినాయి? ఏమన్నా గమనించారా 5 సంవత్సరాలు? లాస్ట్లో కూడా లాస్ట్ 5 ఇయర్స్ చేశారండి. బోరింగ్లు ఓపెనింగ్లు చేసేవారు, గుంటల రోడ్లో మట్టి పెట్టుకెళ్ళి పోసేవారు, రెండో రోజు అన్నీ పోయేవి. అవి తప్ప ఎక్కడ అభివృద్ధి అంటే ఏమీ లేదండి. అది లేక ఈరోజు ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రతి వార్డులోని గ్రామాల మండల స్థాయిలో ఎక్కడ చూసినా సరే రోడ్లు పండగ. ఎక్కడ రోడ్డు ఖాళీ ఉంటే రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగానే డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఇదే ఆసరాగా తీసుకుని రేపు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు? నా పేరు స్వామినాయుడు. స్వామినాయుడు గారు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు కదా, భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఏంటి, ఏమనిపిస్తుంది మీకు? కడితే ఏదో మనుషులకి ఉపాధి కలుగుతుంది, మంచిదే అంటారా? మంచిది. దీన్ని కూడా కొంతమంది వద్దంటున్నారు. తెగబలిసిన వాళ్ళు వద్దంటారు, లేబర్ లాంటి వాళ్ళు కావాలంటారు. భారతదేశంలోనూ అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కడతా ఉంటే దాన్ని అంటే అభివృద్ధిని ఒప్పుకోవాల్సింది పోయి ఆపాలనుకుంటే ఎట్లా ఉండొచ్చు? ఆపాలంటే మామూలుగా చేసుకోవటమే. వాళ్ళు ఆపాలన్నా ఏం చేయలేము, స్థలాలు పుచ్చుకొని ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మొత్తంలో కూడా యువతకి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉపయోగమే, అందరికి ఉపయోగమే. దాని గురించి కట్టడం మంచిది. అట్లేం డెవలప్మెంట్ ఎట్లా ఉంది గవర్నమెంట్లో? డెవలప్మెంట్ బాగానే ఉంది కదా. పోయినసారి బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రోడ్లు వేయడానికి కొన్ని ఉపయోగాలు బాగున్నాయి ఇప్పుడే. అప్పుడైతే ఓన్లీ డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, ఇప్పుడైతే పనులు చేయిస్తున్నాడు. పోయిన 5 సంవత్సరాలు ఇలాంటి అంటే ఇట్లా కంపెనీలు రావటం కానీ, డెవలప్మెంట్ జరగటం కానీ, ఇంత పెద్ద పరిశ్రమలు పెడతాం కానీ ఎప్పుడన్నా చూసారు ఇక్కడ? లేదు, పరిసర ప్రాంతాల్లో లేదు అసలు. మరి అసలు వీళ్ళు ఇప్పుడు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు కుటుంబ ప్రభుత్వం ఎలా కష్టపడుతుంటారు? లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా కష్టపడుతున్నారు. వాళ్ళే కష్టపడుతున్నారు. కాకపోతే అదే జగన్ అయితే మామూలుగా డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, వీళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి వీళ్ళు చూస్తున్నారు. అది సో ఇప్పుడు ఏం మొత్తం మరి ఎంత పెద్ద పరిశ్రమ మీ ప్రాంతానికి తీసుకురాబోతున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా అందులో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? చెప్తాం కదా, మరి నేను చెప్తాను కదా, ఉండడం మంచిది అని చెప్తాను కదా. రావడం మంచిది, డెవలప్ అవ్వడం మంచిది, పిల్లలు బాగుంటారు, పిల్లలకి ఉపాధి కలుగుతుంది. థ్యాంక్ యూ బాబాయ్. అన్న మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు,
భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మీ ప్రాంతానికి రాబోతా ఉంది. ఏంటి ఎట్లా అనిపిస్తుంది? మంచిదని రావడం 10 మందికి ఉపాధి ఉద్ది అలాగే అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఈ గొడవలు జరగడం వల్ల కొద్దిగా ఇది అవుతుంది. ఇలా ఆపుతాను చేస్తున్నాను ఇలాగ అంటున్నారు అనేసి ధర్నా చేస్తున్నారు. ఇంకా అదేమి ఉండదు. వాళ్ళకే మామూలుగా ఇంటికో మనిషి చొప్పున జాబ్కి ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ బోధిగారు సైట్లు ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి మేము కూడా అందులో జాయిన్ అయిపోదాం చూస్తున్నాం. మీరు కూడా ఓకే. నేను ఎటువంటి చేస్తున్నాను. కాదంటే ఇంత పెద్ద కంపెనీ భారతదేశంలోనే దేశంలోనే అతిపెద్ద కంపెనీ ఇక్కడికి రాబోతా ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. మరి అలాంటి దాన్ని కూడా అడ్డుకోవాలి ఆపాలని చూడటం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంటే మరి వీళ్ళకి ఏంటంటే ఉపాధి లేకుండా చేస్తారనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఇవి అవుతున్నాయి. దాని గురించి గొడవలు కానీ అంతకుమించి ఏమీ లేదు. అక్కడి నుంచి మొదలెట్టి ఇంపోర్ట్ దాకా మొత్తం కంపెనీ మొత్తం నేను రౌండ్ చేశాను పని మీద. అంత పెద్ద కంపెనీ రావటం గతంలో ఎప్పుడైనా చూసావా? లేదండి, లేదు, ఇదే ఫస్ట్. ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, డెవలప్ చెందిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కాదని చెప్పి ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా కంపెనీని. ఏంటి ఇలా కష్టాన్ని ఎలా చూడొచ్చుంటారు? మరి అంతవరకు అయితే నేను చెప్పలేను కండి. కానీ చేసేవాడికి అయితే మంచిగా చేస్తున్నారు, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళకి మంచి జరగలేసి ధర్నా చేస్తున్నారు. దాన్ని బట్టి మేమేం మాట్లాడలేము. హోంమంత్రి వర్యులు అనితమ్మ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ దృష్టి పెట్టేసి ఈ ఏరియాకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ పరిశ్రమ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నిరుద్యోగులు, మెయిన్ ఏంటంటే నిర్వాసితులు, అదేవిధంగా భూములు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ పరిశ్రమ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఈ అనకాపల్లి జోడ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. అదేవిధంగా చిన్నతర పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడం కూడా అవకాశం ఉంది. అంటే అసలు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రదేశం. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి లేని పరిస్థితుల్లో మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో మన దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో ముందడుగులో ఉన్నటువంటి రాష్ట్రాలు కావాలంటే ఈ కంపెనీని అటు తీసుకెళ్లేటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పట్టుబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రంలోనే కంపెనీలు రావాలి అని చెప్పి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత కష్టపడి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంది? ఈ విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మనం ఆయన గత 40 సంవత్సరాల పెట్టి నుంచి కూడా ఏంటంటే ఈ ఆంధ్రాని డెవలప్మెంట్ చేయాలి, తెలుగు వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ రావాలని చెప్పేసి ఆయనకున్న పలుకుబడితోటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రితో, అక్కడ ఉన్న మంత్రులతో కేంద్ర మంత్రులందరితో కూడా సమన్వయపరుచుకునేసి మనం ఈ ఏరియాని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఏంటంటే పట్టుబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. 70,000 కోట్లతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ జరగబోతా ఉంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు. ఏంటి ఎలా అనిపిస్తోంది మీకు? నాకు వయసు వచ్చి ఇప్పటికి 58 సంవత్సరాలని. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆ రోజుల్లో చాలామంది ఉత్తరాంధ్ర నాయకులు దీని మీద ధర్నా చేశారు. మాకు ఇలాంటి పరిశ్రమ వస్తే మా ప్రాంతం బాగుపడుతుందని. అలాగే ఈ రోజుని నక్కపల్లి హక్కు మా ఆంధ్రుల హక్కు అని మేమందరం కూడా ఏదైతే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ మెట్టాల స్టీలు ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో, ఈ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఓన్లీ మా పాయకరపేట నియోజకవర్గమే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే చాలామంది చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా మా నియోజకవర్గం వచ్చి మన రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు, ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ నక్కపల్లిలో రేపు భూమి పూజ చేస్తున్నందుకు మా యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు భూమి పూజ కూడా చాలా గొప్పగా విజయవంతం చేయడానికి ఎవరైతే కేంద్ర మంత్రులు, అలాగే మన
ఎవరైతే వస్తున్నారో ఈ అందరి మీద కూడా మా యొక్క ఏంటి అంటే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పదే పదే హామీ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం ప్రధానంగా రాబోయే 5 సంవత్సరాల్లో అని చెప్పి. ఇప్పుడు ఈ విశాఖ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, లేదంటే మన గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, దాన్ని ఇచ్చిన డిఎస్సి కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఆయన మాట మీద నిలబడి అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడా లోకేష్? ఏదైతే ఈ మన ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులను చూశాను కానీ ఇంత షార్ప్గా, ఇంత చిన్న వయసులో ఇంత డెవలప్ అయ్యి ఇంత మేధాశక్తి ఉన్నటువంటి నాయకుడిని ఒక లోకేష్ గారిని చూస్తున్నాను. ఎందుకంటే తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, అలాగే ఆంధ్ర ప్రజల అదృష్టంగా మా లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో ఇలాంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే యువకాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలని నిలబెట్టుకుంటూ యువతకు మంచి దిక్సూచిగా ఉన్నందుకు లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియబడుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఉంది మీకు? ఇంత పెద్ద కంపెనీ రాబోతా ఉంది, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు మారబోతా ఉంది, ఉద్యోగాల కల్పన రాబోతా ఉంది, 70,000 కోట్ల పెట్టుబడితో ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ రాబోతా ఉంది మీ ప్రాంతానికి. ఎలా ఉంది ఈ ప్రాంతవాసిగా? ఈ ప్రాంతవాసిగా ఈ కంపెనీ రావడం అయితే మేము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియా, మత్స్యకారులు యాదవులు మెజారిటీగా ఉన్న ఏరియా. అయితే ఇప్పటివరకు అభివృద్ధి కుంటుపడింది. ఈ ఫ్యాక్టరీ రావడంతో యువతకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళు కూడా మంచి పనులు దొరుకుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఇది వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అంటే కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు చదువుకున్నటువంటి వారు కానివ్వండి, రాబోయే రోజుల్లో చదువుకునే వారికి కానివ్వండి, ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండబోతుంది. ఇది వారికి ఒక నమ్మకం ఉండబోతుంది, మేము ఉద్యోగాలు ఎక్కడే తీసుకోవచ్చు అని చెప్పి. అలాంటి నమ్మకాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్కి రావాలి అని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చినట్టు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ముందుగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ కల్పించడం అనేది చాలా పెద్ద విజయం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా వెళ్తూ ఎక్కడ వాళ్ళు కష్టపడి ఈ ఇండస్ట్రీలు ఇక్కడ తీసుకురావడం వల్ల ఒకప్పుడు ఇక్కడ యువత అంతా హైదరాబాద్ లేకపోతే వేరే స్టేట్లకు వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకునేవారు. కానీ ఈరోజు ఈ ఇండస్ట్రీలు రావడం వల్ల, ఇంత పెద్ద అభివృద్ధి చెందడం వల్ల మా ఏరియాకి వలసలు మొదలవుతాయి. వాళ్ళందరూ ఎక్కడెక్కడో పని చేసుకునే వాళ్ళు కూడా కాకుండా బయట ఉన్న స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. చాలా సంతోషపడే కార్యక్రమం ఇది. అసలు ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో మొదట మెగా డిఎస్సి కానివ్వండి, తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, తర్వాత పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే లూలు మాల్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చూసుకుంటూ ఈరోజు మీ ప్రాంతంలోనే ఇంత పెద్ద కంపెనీ రాబోతుంది, భారతదేశంలో అతిపెద్ద కంపెనీ రాబోతుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం 5 సంవత్సరాల్లో అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాటకి, ఆయన ఇచ్చినటువంటి హామీకి నిలబడి ఉన్నారంట. తప్పకుండా నిలబడి ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు. ఈ కంపెనీలు తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా ముఖ్యంగా ఇప్పుడు మొన్నే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. గత సంవత్సరం మెగా డిఎస్సి, అలాగే కానిస్టేబుల్ పోస్టులు ఇలాగ తీస్తూ లక్షలాది ఉద్యోగాలు కల్పన అడుగులు వేస్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అలాగే అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వడం మాకు చాలా సంతోషకరం.